పలానా వస్తువు లేదా జీవి అంత బరువు ఉంటుందని, పలానా వ్యక్తి అంత పొడవు ఉంటాడని, పలానా ప్రదేశం మధ్య దూరం అంత ఉంటుందని మనకు ఆయా అంశాల పరంగా కొన్ని ప్రమాణాలు ఉంటాయి. వాటిలోనే మనం లెక్కేస్తాం. బరువును కేజీల్లో, పొడవును అడుగులు లేదా సెంటీమీటర్లలో, దూరాన్ని కిలోమీటర్లలో, ఇలా ఆయా అంశానికి అనుగుణంగా మనం కొలతలు చెబుతాం. మరి ఓ వ్యక్తికి తెలివి ఎంత ఉందో తెలుసుకోవడం ఎలా? తెలివికి కొలమానం ఏమిటి అంటే మనకు గుర్తుకు వచ్చేది ఒక్కటే, అదే ఐక్యూ, ఇంటెలిజెంట్ కోషెంట్. దీన్ని లెక్కిస్తేనే ఏ వ్యక్తికైనా తెలివి ఎంత ఉంటుంది అనేది అవగతమవుతుంది. ఐక్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత తెలివైన వారుగా వారు గుర్తింపబడతారు. అయితే మీకు తెలుసా, ఐక్యూ లెక్కించినా లెక్కించకపోయినా కొందరు వ్యక్తులు మాత్రం ఆయా అంశాల పరంగా తెలివిమంతులేనట. అవును, మీరు వింటుంది కరెక్టే. మరి ఎలాంటి వారు తెలివిమంతులో ఇప్పుడు తెలుసుకుందామా? ఎక్కువ భాషలు వస్తే, ఒకటి కన్నా ఎక్కువ భాషల్లో ప్రవేశం ఉన్నవారు తెలివైన వారట. కనీసం 2-3 భాషల్లోనైనా మాట్లాడగలిగి, అర్థం చేసుకోగలిగి, రాయగలిగి ఉన్నవారు మిక్కిలి తెలివివంతులట. ఈ విషయాన్ని ఇటీవల పరిశోధనలు చేసిన సైంటిస్టులు తెలుసుకున్నారు. మన మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఏకంగా 16 భాషలు వచ్చు కదా. దీన్ని బట్టి చూస్తే ఆయన ఎంత ప్రజ్ఞాశాలో మనకు ఇటే అర్థమవుతుంది. ఇంటికి పెద్దవారు, ఇంట్లో పెద్ద సంతానంగా పుట్టినవారు తెలివిమంతులవుతారట. అన్న, అక్క ఇలాంటి వారు తెలివిగలవారట. వారే ఇంటికి మంచి చెడ్డలు చూడటంలో దిట్టలట. దీన్ని ఇటీవల చేసిన పరిశోధనలు వెల్లడించాయి కూడా. డిగ్రీ చేసిన వారు, 10th, ఇంటర్ చదివిన వారితో పోలిస్తే డిగ్రీ చదివిన వారిలో చాలా మంది తెలివిమంతులుంటారట. వారిలో దాదాపు 35% మంది తెలివిగలవారేనట. ఎడమ చేతి వాటం, కుడి చేతి వాటం కన్నా ఎడమ చేతి వాటం ఉన్నవారే ఎక్కువ తెలివిమంతులవుతారట. వారికి తెలివి ఎక్కువగా ఉంటుందట. తెలియదని చెప్పే స్వభావం. కొందరు తమకు ఏమీ తెలియకపోయినా అంతా తెలుసునని భావిస్తారు. అయితే అలాంటి వారికన్నా తమకు అంతా తెలిసిన ఏమీ తెలియదని చెప్పేవారే తెలివిమంతులట. దిగులు పడేవారు, దిగులు చెందుతూ ఉండేవారే అధిక శాతం వరకు తెలివిమంతులై ఉంటారట. పలువురు పరిశోధకులు చేసిన పరిశోధనలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. పెంపుడు జంతువులపై ఇష్టం. కుక్కలు, పిల్లులు వంటి జంతువులను పెంచుకునే వారి ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయట. వారే తెలివిమంతులుగా ఉంటారట. బద్ధకస్తులు. ఫ్లోరిడా గల్ఫ్ కోస్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు చేసిన పరిశోధనల్లో తేలిన నిజం ఏంటంటే, యాక్టివ్గా ఉండేవారి కన్నా బద్ధకస్తులు ఎక్కువ తెలివిమంతులై ఉంటారట. సరదాగా ఉండేవారు, ఇతరులతో చనువుగా సరదాగా ఉండేవారు కూడా తెలివిమంతులేనట. వారిలో కూడా ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయట. మద్యపానం, మద్యం సేవించే వారిలో అధిక శాతం మంది తెలివిమంతులే అయి ఉంటారట. సైంటిస్టులు చేసిన పరిశోధనలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అలాంటి వారిలో ఐక్యూ కూడా ఎక్కువగానే ఉంటుందట. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.